అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాస నిశ్చయంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించుకుంటున్నాం. ఇది 1292వ కార్యక్రమం. గత 24 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ రోజున ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ కొల్లి రూపా గారు రేబీస్ అనే దాని గురించి మాట్లాడుతున్న విషయం పేరు. రేబీస్ అనేది చాలా తెలుసు. పిచ్చి కుక్క కరవడం వల్ల వచ్చే వ్యాధిని రేబీస్ అంటారు. పిచ్చి కుక్క కరిస్తేనే. కొన్ని సందర్భాల్లో పిచ్చి కుక్క కానట్లుగా ఉంటుంది, దాంట్లో కూడా ఈ రేబీస్ క్రిములు ఉంటాయి. అప్పుడు రావచ్చు. అదే కుక్క కాటు వల్ల, పిచ్చి కుక్క అనకుండా కుక్క కాటు వల్ల వచ్చేటి ప్రమాదకరమైనది, లేదా ప్రాణాంతకమైన వ్యాధి అన్నమాట ఈ రేబీస్ అనే వ్యాధి. ఇది అంచేత దానితో తగిన వ్యాక్సిన్స్ ముందే తీసుకుంటే ఆ ప్రాణాంతక వ్యాధి రాదు. కానీ జనాల్లో చాలా రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏదో ఒక పిచ్చి కుక్క కరవగానే కళ్ళ పసరు పిండించుకోవడం, పచ్చకట్లు కట్టి ఇప్పటికి పల్లెటూళ్ళలో పసరకట్లు కట్టించుకోవడం, ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ అర్థం లేదు. కేవలం రేబీస్ వ్యాధి రాకుండా ఉండేది కేవలం యాంటీ రేబీస్ వ్యాక్సినే, అంతే, ఇంకోటి లేదు. వచ్చాక నీకు వైద్యం లేదు, అది కూడా చెప్తున్నాను. వచ్చాక మాత్రం నీకు వైద్యం లేదు. ప్రాణాంతకమైన వ్యాధి, ప్రాణం తీసే వ్యాధి ఇది. అంచేత ఎవరు కూడా వ్యాధి వచ్చాక ఒకళ్ళు వస్తే చూసుకుందాం అనేది కాదు. అంచేత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కొంతమంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. ఆ కుక్కల్ని పెంచుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాడికి ఎటువంటి వ్యాక్సిన్ వేయించాలి, అవన్నీ కూడా తెలిసి ఉండాలి. అంచేత వీధి కుక్కల గురించి, పెంపుడు కుక్కల గురించి, మన గురించి ప్రతి ఒక్కడికి, ఎందుకంటే రేబీస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి, ప్రాణాలు తీసే వ్యాధి అని తెలియాలి. మీకు డీటెయిల్గా డాక్టర్ గారు, రూపా గారు మనకి తెలియజేస్తారు. మరి లైవ్లో మీరందరూ చూస్తారు. హాయ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా చూస్తారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీరు చూడనే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డాక్టర్ గారు ప్రసంగం అయిన తర్వాత మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్లయితే మీకు సమాధానం ఇప్పించడం జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు మాట్లాడిన ఈ ప్రసంగాన్ని 1-2 రోజుల్లో సమరం హెల్త్ ఛానల్ ముందు కదా మీకు తెలుసు కదా, యూట్యూబ్లో మనకి 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సమరం ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో సమరం హెల్త్ ఛానల్లో దీన్ని 2-3 రోజుల్లోనే పెడతాము. అది యూట్యూబ్ ఛానల్లో 2-3 రోజుల్లో పెడతాం. అప్పుడు మళ్ళీ చూడండి. అంచేత ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు, మీరు శ్రద్ధగా వినండి. నా ఓవర్ టు డాక్టర్ కొల్లి రూపా గారు. హాయ్ అండి, నమస్తే. నా పేరు డాక్టర్ రూపా కొల్లి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎట్ బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. నేను ఈరోజు మీకు రేబీస్ వ్యాక్సిన్ గురించి, ఆ వ్యాధి లక్షణాల గురించి, దేనివల్ల వస్తుంది, ఎట్లా వస్తుంది అనే దాని గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తర్వాత మీరు కామెంట్స్లో పెట్టండి, అడగండి, దాన్ని క్లియర్ చేయొచ్చు. రేబీస్ అనేది ఒక న్యూరోట్రోపిక్ వైరస్ అండి. అంటే నరాలకు సంబంధించిన వైరస్ ఇది. ఈ వైరస్ వల్ల నరాలు ఎక్కువగా వ్యాధికి గురవుతాయి అన్నమాట. ఇది ర్యాప్డోవిరిడే అనే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. జీనస్ ఏమో లిసా వైరస్ అన్నమాట. ఇది రేబీస్ వైరస్. సో ఇది ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే, ఎట్లా మనుషులకు వస్తుంది అంటే, రేబిడ్ డాగ్ యానిమల్స్ అంటే పిచ్చి కుక్కలు కానీ, లేకపోతే ఏదైనా అదర్ యానిమల్స్ లైక్ ఫాక్సెస్ కానీ, పిల్లులు కానీ, బ్యాట్స్ కానీ, రకూన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ రేబీస్ వైరస్ని కనుక క్యారీ చేస్తుంటే వాటి సెలైవా అంటే వాటి లాలాజలంలో ఈ వైరస్ ఉంటుంది. సో ఈ వైరస్ మనుషులకి ఎట్లా వస్తుంది అంటే, ఈ రేబిడ్ యానిమల్స్ కరవటం వల్ల కానీ, లేదంటే అవి బైట్ చేసి డీప్గా మనకి ఇంజురీ అవటం వల్ల, వూండ్స్ అవటం వల్ల కానీ, లేకపోతే ఈ రేబిడ్ యానిమల్స్ యొక్క లాలాజలం మన మ్యూకోజా మీద, అంటే మన ఒంటి మీద ఎక్కడైనా మ్యూకోజా, స్కిన్ కాకుండా మ్యూకోజా ఉంది, దాని మీద కనుక ఈ సలైవా పడితే పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలాసార్లు ఈ యానిమల్స్ ద్వారానే వస్తుంది. కానీ
కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్, అంటే ఆల్రెడీ రేబీస్ వచ్చిన మనుషులకి వ్యాక్సినేషన్ అయిన వాళ్ళల్లో కొంతమందిలో ఈ రేబీస్ వైరస్ అనేది అట్లానే ఉంటుంది, బయటకి జబ్బు చూపించకుండా. సో అలాంటి వాళ్ళు కనుక కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ ఆర్గన్ డోనర్స్గా కానీ ఉంటే వాళ్ళ ద్వారా కూడా రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రేబీస్ వైరస్ అనేది ఒక బుల్లెట్ షేప్డ్ ఆర్ఎన్ఏ వైరస్ అనమాట. సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది దీంట్లో. ఇది ఎలా ట్రాన్స్మిట్ అయిందంటే జస్ట్ ఇప్పుడు చెప్పుకున్నట్టే సలైవా ద్వారా కానీ, లేదంటే ఈ డాగ్స్ కానీ లేకపోతే క్యాట్స్ కానీ తుమ్మినప్పుడు వాటి లాలాజలము ఏరోజాల్స్గా అంటే గాలిలో స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో దాని ద్వారా కూడా ఈ రేబీస్ అనేది రావచ్చు. యూజువల్గా ఏంటంటే ఈ రేబీస్ వైరస్ అనేది క్విక్గా ఇన్యాక్టివేట్ అయిపోతుంది. ఒకవేళ ఆ సర్ఫేస్ డ్రై అయిపోయినా, ఈ ఉమ్ము కానీ ఈ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ పడిన సర్ఫేస్ డ్రై అయిపోయినా, ఎక్స్రేస్ కానీ యూవీ రేడియేషన్స్ కానీ కి ఎక్స్పోజ్ అయినా కూడా వైరస్ చనిపోతుంది. సోప్స్, డిటర్జెంట్స్, ఈథర్ వీటిలన్నిటికి ఆ వైరస్ అనేది చాలా త్వరగా ఇన్యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇటియాలజీ వచ్చేసి ఇది మెయిన్గా ఏంటంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అనే దాని మీద, అంటే బయట ఉన్న నరాలు, మన ఒంట్లో ఉండే నరాలకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 20 to 90 days ఉంటుందండి యూజువలీ. సో ఇప్పుడు ఎంత ఇన్ఫెక్షన్ ఆర్ ఎంత అమౌంట్ ఆఫ్ వైరస్ మనకి ఆ వూండ్లో కానీ లేకపోతే మన పేషెంట్ ఒంటి మీద కానీ పడింది అనే దాని మీద ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది డిఫర్ అయి ఉంటుంది. యూజువల్గా మనకి కాలు మీద చిన్న స్క్రాచ్, అంటే ఒక కుక్క కరవడం వల్ల చిన్న స్క్రాచ్ పడింది అనుకోండి, వాళ్ళకి ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే 90 రోజుల తర్వాత కూడా ఈ రేబీస్ అనేది బయటపడచ్చు. అదే ఈ రేబిడ్ డాగ్ ఒకవేళ మెడ మీద కానీ, తల మీద కానీ, లేకపోతే చేతుల మీద కానీ బైట్ చేసింది అనుకోండి, సో మనకి ఎక్కువ వూండ్స్, పెద్ద వూండ్స్, ఎక్కువ స్క్రాచెస్ పడితే వాళ్ళకి ఇంక్యుబేషన్ పీరియడ్ తక్కువగా ఉంటుంది. అంటే త్వరగా వాళ్ళకి 15-20 రోజుల్లోనే ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ వైరస్ ఏంటంటే మనకి ఇట్ విల్ ఎంటర్ ద మోటార్ అండ్ సెన్సరీ న్యూరాన్స్ అనమాట. మన ఒంట్లో ఉండే మోటార్, సెన్సరీ న్యూరాన్స్ రెండింటిని ఇన్వాల్వ్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఈ నరాల్లోకి కనుక వైరస్ వెళ్ళిపోయింది అంటే 100% మోర్టాలిటీ ఉంటుంది. అంటే దానికి ఇంకా పేషెంట్కి లైఫ్ అనేది ఉండదు, డెఫినెట్గా 100% మోర్టాలిటీ ఉంటుంది. ఈ వైరస్ వచ్చేసి ఫస్ట్ స్పైనల్ గ్యాంగ్లియాన్లోకి వెళ్తుంది. ఈ స్పైనల్ గ్యాంగ్లియాన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, అక్కడ మల్టిప్లై అవుతుంది, అంటే ప్రత్యుత్పత్తి అయ్యి ఇది చాలా ఒక వైరాన్ 10గా మారుతుంది అనమాట. అలా విరియాన్స్ ఎక్కువ పెరిగిపోయి వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఈ టైంలో మనకి పెయిన్ అండ్ పారాస్థీషియాస్, అంటే నొప్పి రావడము, తిమ్మిరి రావడము, ఎక్కడైతే ఆ కుక్క కాటు జరిగిందో ఆ ప్లేస్లో, ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో నొప్పి రావడము, తిమ్మిర్లు, మంటలు రావడం అనేది మోస్ట్ కామన్గా చూస్తాం అనమాట. ఇదే ఫస్ట్ క్లినికల్ సిమ్టమ్ ఆఫ్ హ్యావింగ్ రేబీస్ అనమాట. నెక్స్ట్, పేషెంట్ ఎలా ప్రెజెంట్ అవుతారు మనకి. ఇప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ ఇందాక చెప్పినట్టుగా 20 నుంచి 90 రోజుల్లోపు ఎప్పుడైనా పేషెంట్ ప్రెజెంట్ అవ్వచ్చండి. సో దాంట్లో ఎట్లా ప్రెజెంట్ అవుతారు అంటే ఒక ప్రోడ్రోమల్ పీరియడ్ అని ఉంటుంది. ప్రోడ్రోమల్ పీరియడ్ అంటే ఏంటి అంటే అసలు వ్యాధి రాకముందే వచ్చే లక్షణాలు అనమాట. సో ఈ వైరస్ ఈ సిఎన్ఎస్లోకి వెళ్ళినప్పుడు నాన్ స్పెసిఫిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తాయి. ఏంటా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటే ఫీవరు, ఫ్లూ లాంటి ఇల్నెస్ అనమాట. అంటే ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం, చలిగా జ్వరంగా అనిపించడము, ఇలాంటివి వస్తాయి. తర్వాత దురదలు రావడము, పెయిన్ రావడము, పారాస్థీషియాస్ అంటే తిమ్మిర్లు రావడము, ఇవన్నీ కామన్గా చూస్తామన్నమాట. ఇదంతా ఎక్కడైతే పేషెంట్కి ఆ వూండ్ జరిగిందో, అంటే ఎక్కడైతే ఆ కుక్క కాటు ఉందో ఆ ఏరియాలో మోస్ట్ కామన్గా ఇది వస్తూ ఉంటుందన్నమాట. దీని తర్వాత మెలైస్ అంటే చాలా అనీజీగా ఉండడము, ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించడము, ఆకలి లేకపోవడము, తలనొప్పి రావడం, వాంతులు అవడం, విరోచనాలు అవ్వడము, తర్వాత యాంగ్జైటీగా ఉండడము, నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్, ఇవన్నీ మోస్ట్ కామన్గా ఈ ప్రోడ్రోమల్ ఫేస్లో చూస్తామన్నమాట. నెక్స్ట్, ఎక్యూట్ న్యూరలాజికల్ పీరియడ్. ఎక్యూట్ న్యూరలాజికల్ పీరియడ్ అంటే ఏంటి అంటే దీని నెక్స్ట్ స్టేజ్ అనమాట.
అప్పుడు నరాలకి ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం. సో ఈ నరాలకి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఏంటంటే ఆబ్జెక్టివ్ సైన్స్ ఆఫ్ సిఎన్ఎస్ డిసీజ్, అంటే కంపల్సరీగా ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. కానీ ఈ పేషెంట్స్లో కోమా అయితే ఉండదు, కానీ వేరే రకరకాల సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఏంటి ఆ రకరకాల సిమ్టమ్స్ అంటే ఫ్యాసిక్యులేషన్స్ అంటే ఈ నరాలు, చేతులు, కండరాలు కొట్టుకోవడము, తర్వాత జనరలైజ్డ్ ఆర్ ఫోకల్ సీజర్స్ రావడము, అంటే ఫిట్స్ రావడము. ఆ ఫిట్స్ ఓన్లీ చేతికి కాళ్ళ వరకే రావచ్చు, ఒళ్ళంతా ఫిట్స్ రావచ్చు, ఇట్లా జనరలైజ్డ్ సీజర్స్ కూడా రావచ్చు. పేషెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కూడా డెత్ అయిపోవచ్చు. ఓకే, సో ఇది లేదు, డెత్ అవ్వలేదు అంటే నెక్స్ట్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతారనమాట. అంటే పక్షవాతం వస్తుంది, పారాలిసిస్ వస్తుంది. పారాలిసిస్ యూజువల్గా ఏ కాలుకో చేయికో అయితే పేషెంట్కి ఆ కుక్క కాటు ఉందో ఫస్ట్ అక్కడ వస్తుంది, తర్వాత స్లోగా ప్రోగ్రెస్ అయిపోయి నెక్స్ట్ లిమ్స్ వేరే లిమ్స్ అన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 2/3 ఆఫ్ ద రేబీస్ పేషెంట్స్లో కుక్క కాటు వల్ల వచ్చిన వాళ్ళు ఫ్యూరియస్ రేబీస్ అని అంటాము. అంటే ఫ్యూరియస్ రేబీస్తో ప్రెజెంట్ అవుతారనమాట. సో ఫ్యూరియస్ రేబీస్లో ఏంటి అంటే యాజిటేషన్, అంటే పేషెంట్కి ఒక రకమైన భయము, హైపర్గా రియాక్ట్ అవ్వడము, కన్ఫ్యూజను, పక్కనున్న జనాల్ని బైట్ చేయడము, తర్వాత రెస్ట్లెస్గా ఉండడము, ఏదో తల్లో లేని ఆలోచనలు, హాలోసినేషన్స్ అంటాము, అవి రావడము, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇవంతా ఏంటంటే ఎపిసోడిక్గా వస్తూ ఉంటాయి. ఈ రియాక్షన్స్ అన్నీ, ఫ్యూరియస్ సిమ్టమ్స్ అన్నీ ఎపిసోడిక్గా వస్తూ ఉంటాయి. ఈ ఎపిసోడ్ యూజువల్గా 5 to 10 minutes ఉంటుందండి. 5 to 10 minutes తర్వాత మళ్ళీ పేషెంట్ లూసిడ్ పీరియడ్ వస్తుంది, అంటే కామ్ అయిపోయి మామూలుగా ఉంటాడు, ఏ జబ్బు లేనట్టుగా ఉంటాడు అనమాట. సో ఈ ఎపిసోడ్స్ అంతా ఎలా ట్రిగ్గర్ అవుతాయి అంటే యూజువల్గా విజువల్, ఆడిటరీ ఆర్ టాక్టైల్ స్టిమ్యులస్, అంటే ఒక పేషెంట్ని మనం దగ్గరగా చూసినా, ఆ పేషెంట్ని ముట్టుకున్నా, ఆ పేషెంట్కి ఏదన్నా జస్ట్ టచ్ చేసినా కూడా, ఏదైనా మాట్లాడించినా కూడా ఈ ఫ్యూరియస్ ఎపిసోడ్స్ అనేవి రావడం చాలా కామన్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీజర్స్ వస్తాయి. సీజర్స్ ఏంటి అంటే యాజ్ ఎ రిజల్ట్ ఈ సీజర్స్ రావడం వలన కార్డియోపల్మనరీ అరెస్ట్ కూడా అయిపోవచ్చు 1/3 ఆఫ్ ద పేషెంట్స్. సో కొంతమంది 1/3 ఆఫ్ ద పేషెంట్స్లో ఏంటి అంటే పారాలిటిక్ రేబీస్ అని అంటాము. పారాలిటిక్ రేబీస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ డంబ్ రేబీస్ అనమాట. అంటే ఈ రేబీస్లో ఏంటి, ఈ హైపర్ రియాక్టివిటీ, ఈ హాలోసినేషన్స్ ఏమి ఉండవు, పేషెంట్కి జస్ట్ పారాలిసిస్ ఉంటుందన్నమాట. అంటే ఏ లింబ్ అయితే ఇన్వాల్వ్ అయిందో కుక్క కాటుతో ఆ లింబ్ పారాలిసిస్ వస్తుంది. ఈ పారాలిసిస్ అనేది ఏంటంటే అసెండింగ్ పారాలిసిస్ లాగా రావచ్చు, జనరలైజ్డ్ పారాలిసిస్ లాగా కూడా రావచ్చు. సో అసెండింగ్ పారాలిసిస్ ఉన్నప్పుడు మనము సేమ్ ఇది జీబీ సిండ్రోమ్, అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని మనం అనుకోవచ్చు కూడా. అంటే వీ కెన్ హ్యావ్ అ డిఫరెన్షియల్ ఆఫ్ గులియన్ బ్యారీ సిండ్రోమ్. యూజువల్గా ఈ ఫేస్లో ఉన్నప్పుడు, ఈ పారాలిసిస్ వచ్చినప్పుడు 10 రోజుల్లో మనకి పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయి డెత్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, ఇఫ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ గివెన్ అట్ దిస్ స్టేజ్. ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఏంటంటే ఫ్యూరియస్ రేబీస్ అన్నాము. ఈ ఫ్యూరియస్ రేబీస్లో పేషెంట్ ఎట్లా ఉంటారు అంటే ఎపిసోడిక్గా వాళ్ళు డెలీరియము, సైకోసిస్, రెస్ట్లెస్నెస్, ఈ మజిల్ ఫ్యాసిక్యులేషన్స్ అంటే కండరాలు కొట్టుకోవడము, తర్వాత ఫిట్స్ రావడము, అసలు ఏమీ మాట్లాడకుండా మాట పోవడము, ఇలాంటి అన్ని సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. నెక్స్ట్ హైడ్రోఫోబియా అండ్ ఏరోఫోబియా అనమాట. హైడ్రోఫోబియా, ఏరోఫోబియా అనేవి ది పెథోగ్నోమిక్ సిమ్టమ్స్ ఆఫ్ రేబీస్ అనమాట. అంటే రేబీస్ వచ్చిన వాళ్ళకి ఇది కంపల్సరీగా, అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పేషెంట్స్ హూ హ్యావ్ రేబీస్ వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉంటాయి, హైడ్రోఫోబియా అండ్ ఏరోఫోబియా. ఈ హైడ్రోఫోబియా అంటే ఏంటంటే నీరు అంటే భయం అనమాట, గాలి అంటే భయం. ఇది ఎట్లా ఉంటుంది అంటే పేషెంట్ వాటర్ తాగడానికి జస్ట్ ఒక అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళకి భయం వేసేసి సివియర్ లెరింజియల్ అండ్ డయాఫ్రమాటిక్ స్పాజమ్స్ వచ్చేస్తాయి. ఇది ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఆ పేషెంట్ వాటర్ తాగడానికి అటెంప్ట్ చేసినా, లేకపోతే మొహం మీద కానీ ఏదన్నా వాళ్ళకి దూరంగా ఉండి గాలి తగిలినా కూడా వాళ్ళకి ఈ ఏరోఫోబియా, హైడ్రోఫోబియా అనేది వస్తుందన్నమాట. సివియర్గా డయాఫ్రమాటిక్ అండ్ లెరింజియల్ స్పాజమ్స్ వస్తాయి. ఈ స్పాజమ్స్ ఎందుకు అంటే ఇరిటబుల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది లెరింజియల్ అండ్ డయాఫ్రమాటిక్ మజిల్స్ రావడం వలన ఇవన్నీ వస్తాయి.
నెక్స్ట్ పేషెంట్స్కి ఏముంటుందంటే ఆటోనామిక్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. సో ఈ ఆటోనామిక్ ఇన్స్టెబిలిటీలో ఏమొస్తుంది, ఫీవర్స్, టాకికార్డియా అంటే గుండె చాలా ఎక్కువగా కొట్టుకోవడము, హై బ్లడ్ ప్రెషర్స్ నోట్ అవ్వడము, తర్వాత హైపర్ వెంటిలేషన్ అంటే ఊపిరి తీసుకోవడం ఎక్కువ అయిపోవడము, తర్వాత ఎనైసోకోరియా అంటాం అంటే రెండు కళ్ళలో ఉన్న ప్యూపిల్స్ డిఫరెంట్ సైజెస్గా ఉండడము, ఫేషియల్ పారాలిసిస్ రావడము, మిడ్రియాసిస్ రావడము, ఎక్సెసివ్ లాక్రిమేషన్ అంటే కంట్లో నుంచి నీళ్లు రావడం, ఎక్కువగా సొంగ కార్చుకోవడం, ఎక్సెసివ్ సెలైవేషన్ అంటాము, ఎక్కువగా చెమటలు పట్టడము, ఇవన్నీ చాలా కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత పారాలైటిక్ రేబీస్. ఈ పారాలైటిక్ రేబీస్లో ఏంటి అంటే పారాలసిస్ వస్తుందన్నమాట. ఈ పారాలసిస్ అనేది సిమ్మెట్రికల్గా రావచ్చు, లేదంటే అసెండింగ్ అంటే ఫస్ట్ ఏ కాలుకు చేతికో అయితే ఆ కుక్క కాటు ఉందో ఫస్ట్ ఆ కాలు చెయ్యి చచ్చిపడటము, తర్వాత వేరేవన్నీ స్లోగా చచ్చిపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని జీబీ సిండ్రోమ్ లాగా కూడా తీసుకోవచ్చు, మిస్డయాగ్నోజ్ అవ్వచ్చు. యూజువల్గా ఈ పేషెంట్స్ ఏంటంటే కామ్గా ఉంటారు, వీళ్ళకి యాజిటేషను లేకపోతే ఈ హాలోసినేషన్స్ ఏమి ఉండవు అనమాట. వాళ్ళకి కామ్గా ఈ కామ్నెస్ స్లోగా డెలీరియంలోకి వెళ్ళిపోయి అంటే అతనికి ఇక్కడ ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏముంది అనేది తెలియదు. ఈ డెలీరియంలో నుంచి స్లోగా వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారనమాట. ఈ కోమా వచ్చిన తర్వాత రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. అంటే ఊపిరితిత్తులు పనిచేయకపోవడము, ఊపిరితిత్తులకి చుట్టూతో ఉన్న కండరాలు, ఈ మన శ్వాస తీసుకోవడానికి సంబంధించిన కండరాలన్నీ ప్యారలైజ్ అయిపోయి పేషెంట్కి డెత్ వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. ఇప్పుడు ఇది రేబీసా కాదా, ఈ పేషెంట్ ఇలాంటి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు ఎవరైనా ఇది రేబీసా లేకపోతే ఇంకా ఏదైనా వేరే జబ్బా అనేది మనం ఏ డిసీజెస్ నుంచి డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు జీబీ సిండ్రోమ్ అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్. దీంట్లో కూడా రేబీస్లో లానే అసెండింగ్ పారాలసిస్ ఉంటుంది. అసెండింగ్ పారాలసిస్ ఉండటం వల్ల మనం జీబీ సిండ్రోమ్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ బోట్యులిజం, తర్వాత టెటనస్, ఏదైనా వూండ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి టెటనస్ రావడం వల్ల కూడా మనకి సేమ్ సిమ్టమ్స్ కనిపించవచ్చు. తర్వాత సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ అవ్వడము, పేషెంట్కి ఎవరైనా సెన్సరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వడము, తర్వాత సైకోసిస్లో, తర్వాత ఇంట్రాక్రేనియల్ స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ అంటాం అంటే తలలో ఏదైనా బ్రెయిన్లో గడ్డలు కట్టడము, రక్తం గడ్డ కట్టడం, లేదంటే ఏదైనా క్యాన్సరస్ కానీ బినైన్ గడ్డలు ఉండడము, ఇవన్నీ ఉండటం వల్ల కూడా ఈ సిమ్టమ్స్ కనిపించవచ్చు. ఈ పారాలిసిస్ రావడము, హాలోసినేషన్స్ రావడం ఇవన్నీ. నెక్స్ట్ ఫిట్స్ జబ్బు అంటే మూర్ఛ వ్యాధిలో కూడా ఇలానే సేమ్ మిమిక్ అవ్వచ్చు అనమాట. సో మనం ఇవన్నీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎట్రోపిన్ పాయిజన్, ఎవరైనా ఈ పాయిజన్ కన్జ్యూమ్ చేసి ఎట్రోపిన్ పాయిజన్తో వచ్చారనుకోండి, వాళ్ళు కూడా సేమ్ ఇదే సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. నెక్స్ట్ హిస్టరికల్ రియాక్షన్స్ టు యానిమల్ బైట్స్ అనమాట. అంటే ఒక యానిమల్ బైట్ చేయడం వల్ల వాళ్ళకి హిస్టరికల్గా ప్రవర్తించడము, నిజంగా రేబీస్ లేకపోయినా కూడా వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు. మనం ఏం వర్కప్ చేయాలి? ఫస్ట్ పేషెంట్ ఒకవేళ ఎన్కెఫ్లైటిస్ కానీ సస్పెక్టెడ్ రేబీస్తో కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు స్కిన్ బయాప్సీ చేయడం అనేది మోస్ట్ కామన్గా మనం చేస్తాం. నేప్ ఆఫ్ ద నెక్లో న్యూకల్ స్కిన్లో హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. సో ఈ హెయిర్ ఫాలికల్స్లో ఈ వైరస్ అనేది డిటెక్ట్ అవుతుందన్నమాట. సో దానివల్ల మనకి మోస్ట్ కామన్గా ఏంటి అంటే స్కిన్ బయాప్సీ ఫ్రమ్ ద నేప్ ఆఫ్ ద నెక్ ఇస్ డన్. ఈ రేబీస్ యాంటీజెన్ అనేది ఈ క్యూటేనియస్ నర్వ్స్లో డిటెక్ట్ అవుతుంది. ఎట్లా డిటెక్ట్ చేస్తాము అంటే డైరెక్ట్ ఫ్లోరసెంట్ యాంటీబాడీ టెస్టింగ్ అనమాట. అంటే డైరెక్ట్గా ఈ ఫ్లోరసెంట్ యాంటీబాడీని ఈ స్కిన్ నేప్ ఆఫ్ ద నెక్ నుంచి తీసుకున్న స్కిన్ బయాప్సీలో టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కార్నియల్ టచ్ ఇంప్రెషన్ అంటాము. కార్నియల్ టచ్ ఇంప్రెషన్ అంటే ఈ కార్నియాలో ఉన్న పైన లేయర్ అంటే వెరీ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ది కార్నియా నుంచి మనము శాంపిల్స్ తీసుకొని రేబీస్ వైరస్ కోసం టెస్ట్ చేయొచ్చు. అది యూజువల్గా ఆఫ్థల్మాలజిస్ట్ సూపర్విజన్లో ఆఫ్థల్మాలజిస్టే చేయాలన్నమాట. నెక్స్ట్ వైరల్ పీసీఆర్స్ చేయొచ్చు. బ్లడ్ని తీసుకొని వైరల్ పీసీఆర్ లోడ్ కోసం అంటే పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటాము, దాని ద్వారా కూడా ఈ వైరస్ని టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సలైవా కల్చర్స్. యూజువల్గా ఒక పేషెంట్కి ఇల్నెస్ వచ్చింది, ఒక రేబీస్ వచ్చింది అనుకోండి, 2 వారాలలో ఆ పేషెంట్ సలైవా అంటే ఉమ్ము, లాలాజలము
అది కల్చర్ చేస్తే పాజిటివ్ వస్తుంది విత్ ఇన్ 2 weeks ఆఫ్ ఇల్నెస్. నెక్స్ట్ సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని కూడా టెస్ట్ చేయొచ్చు. అదేంటంటే విత్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఇల్నెస్లో పాజిటివ్ వస్తుందండి. 80%లో మోనోసైటోసిస్ ఉంటుంది, తర్వాత ప్రోటీన్ ఇది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ ద క్లాసికల్ ఫీచర్ ఆఫ్ వైరల్ సిఎస్ఎఫ్ అన్నమాట. నెక్స్ట్ బ్రెయిన్ టిష్యూని బయాప్సీ చేయొచ్చు. ఈ బ్రెయిన్ టిష్యూ బయాప్సీ అనేది యూజువల్గా పోస్ట్ మార్టం అంటే పేషెంట్ చనిపోయిన తర్వాత ఆ బ్రెయిన్ టిష్యూని మనం బయాప్సీ చేసి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ కానీ ఫ్లోరసెంట్ యాంటీబాడీ స్టెయినింగ్ కానీ ఈ రెండింటి ద్వారా మనం టెస్ట్ చేసి డయాగ్నోస్ చేయొచ్చు. నెక్స్ట్ నైగ్రీ బాడీస్. నైగ్రీ బాడీస్ అంటే ఏంటి అంటే ఇవి సైటోప్లాస్మిక్ ఇంక్లూజన్ బాడీస్ అన్నమాట. ఇవి ఏం లేదు, జస్ట్ మన న్యూరాన్స్ ఏవైతే ఇన్ఫెక్టెడ్ న్యూరాన్స్ ఉన్నాయో ఆ ఇన్ఫెక్టెడ్ న్యూరాన్స్లో ఈ వైరస్ యొక్క విరియాన్స్ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. ఆ అక్యుములేట్ అయిపోయిన సైటోప్లాస్మిక్ ఇంక్లూజన్ బాడీస్ని మనము నైగ్రీ బాడీస్ అంటాం. ఈ నైగ్రీ బాడీస్ అనేవి ది మోస్ట్ పాథోగ్నోమిక్ ఆఫ్ రేబీస్ అన్నమాట. నెక్స్ట్ ఎంఆర్ఐ సిటీ బ్రెయిన్ ఆఫన్ నార్మల్గా ఉంటాయి, మనకేమి స్కాన్లో ఏమీ జబ్బు ఉన్నట్టు తెలియదు. నెక్స్ట్ ఎలక్ట్రో ఎన్కెఫ్లోగ్రామ్ అంటాం, ఈఈజీ. ఈఈజీలో ఏంటి అంటే ఎన్కెఫలైటిక్ చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ బేస్డ్ యాంప్లిఫికేషన్. ఇది మోస్ట్ కామన్గా ఈజీగా అవైలబుల్గా ఉన్న టెస్ట్, న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ బేస్డ్ యాంప్లిఫికేషన్. ఈ న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ బేస్డ్ యాంప్లిఫికేషన్ అనేది మన సలైవాతో చేయొచ్చు, సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ద్వారా చేయొచ్చు, యూరిన్ శాంపిల్స్తో కూడా చేయొచ్చు ఫ్యూచర్లో. సో యూరిన్ శాంపిల్స్ ఆల్సో కెన్ బి యూస్డ్ అనమాట. ఇదేంటి అంటే ర్యాపిడ్ డయాగ్నోసిస్ యాజ్ ఎర్లీ యాజ్ 2 days. విత్ ఇన్ 2 days మనకి ఈ టెస్ట్ చేస్తే పేషెంట్కి రేబీస్ ఉంటే కనుక మనం గుర్తించవచ్చు సిమ్టమ్స్ ఆన్సెట్ అయిన తర్వాత. నెక్స్ట్ సిరాలజీ. సిరాలజీలో ఏం చేస్తాము, సిరం ర్యాపిడ్ ఫ్లోరసెంట్ ఫోకస్ ఇన్హిబిషన్ టెస్ట్ అనమాట. ఈ ర్యాపిడ్ ఫ్లోరసెంట్ ఫోకస్ ఇన్హిబిషన్ టెస్ట్ 50% ఆఫ్ ద పేషెంట్స్కి పాజిటివ్ వస్తుంది. సిఎస్ఎఫ్ టైటర్స్ యూజువల్గా 1 weekలో మనకి పాజిటివ్ వస్తాయి, ఇల్నెస్ వచ్చిన 1 weekలో. డిటెక్షన్ ఆఫ్ ది వైరల్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ ద సెలైవా యూజింగ్ PCR-SA అండ్ వైరల్ యాంటిజెన్ ఫ్రమ్ ద బ్రెయిన్ బయాప్సీ స్పెసిమన్స్ గివ్స్ 100% స్పెసిఫిసిటీ. సో ఈ జబ్బుని మనం 100% స్పెసిఫిసిటీతో నిర్ధారించాలి అంటే ఆర్ఎన్ఏ డిటెక్షన్ చేయాలి, వైరల్ ఆర్ఎన్ఏ డిటెక్షన్ ఫ్రమ్ ది సెలైవా. PCR టెస్ట్ యూజ్ చేసి సెలైవాలో నుంచి, సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్లో నుంచి, తర్వాత బ్రెయిన్ బయాప్సీలో నుంచి కూడా మనం ఈ PCR టెస్ట్ని చేయొచ్చు. వైరల్ యాంటీజెన్ని డిటెక్ట్ చేయొచ్చు బ్రెయిన్ బయాప్సీలో నుంచి. నెక్స్ట్ వైరల్ యాంటీజెన్ అసెస్మెంట్ ఫ్రమ్ న్యూకల్ స్కిన్ విచ్ కంటైన్స్ హెయిర్ ఫాలికల్స్ అండ్ కార్నియల్ టచ్ ఇంప్రెషన్స్. ఈ రెండు ఏంటంటే న్యూకల్ స్కిన్లో కానీ కార్నియల్ టచ్లో కానీ వైరల్ యాంటీజెన్ అనేది 67 to 25% రెస్పెక్టివ్లీ స్పెసిఫిక్గా ఉంటుంది. సెన్సిటివిటీ నెక్స్ట్ రేబీస్ వైరస్ అనేది ఆర్ఎన్ఏ ఇస్ డిటెక్టెడ్ వయా ద PCR ఇన్ ద సలైవా అండ్ ద న్యూకల్ స్కిన్, సిఎస్ఎఫ్ అండ్ యూరిన్. సో యూరిన్లో కానీ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్లో కానీ సలైవాలో కానీ న్యూకల్ స్కిన్లో నుంచి కానీ మనం వైరల్ ఆర్ఎన్ఏని డిటెక్ట్ చేయొచ్చు PCR టెస్ట్ చేసి. నెక్స్ట్ స్పెసిఫిక్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ టైటర్. ఈ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ టైటర్స్ త్రూ దిస్ ర్యాపిడ్ ఫ్లోరసెంట్ ఫోకస్ ఇన్హిబిషన్ టెస్ట్ అనేది మనం యూజువల్గా చేయలేమన్నమాట. ఇలా ఎందుకు అంటే పేషెంట్ సిమ్టమ్స్ కనిపించి డిసీజ్ డాక్యుమెంట్ అయ్యే టైంకి ఈ యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ఫామ్ అవ్వవు. సో పేషెంట్కి ఆల్రెడీ జబ్బు వస్తుంది కానీ ఈ యాంటీబాడీస్ అనేవి మన బాడీలో డిటెక్ట్ చేయలేమన్నమాట. సో మనం ఈ స్పెసిఫిక్ రైజింగ్ టైటర్స్ని మనం ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్ స్కిన్ బయాప్సీ. ఈ స్కిన్ బయాప్సీ ఫ్రమ్ ద న్యూకల్ స్కిన్ ఇస్ మోస్ట్ రిలయబుల్ అనమాట. 1 week ఫర్ ఇమ్యునలాజికల్ యాంటీబాడీ. 1 weekలోనే అంటే పేషెంట్కి జబ్బు వచ్చిన 1 weekలోనే ఇమ్యునలాజికల్ యాంటీబాడీ స్టెయినింగ్ ద్వారా మనం ఈ టెస్ట్ని చేయొచ్చు. ట్రీట్మెంట్ పార్ట్లో ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే వూండ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక పేషెంట్కి ఆ డాగ్ బైట్ కానీ ఏదైనా క్యాట్ బైట్ కానీ బ్యాట్ ద్వారా ఎక్స్పోజర్ కానీ అయితే వెంటనే మనం చేయాల్సింది ఏంటి అంటే వూండ్ని వాష్ చేయడము. వూండ్ థరోగా రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కంటిన్యూస్గా ఒక 5 to 10 minutes దాన్ని వాష్ చేయాలి థరోగా. ఇలా వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సలైవా కానీ ఆ వైరస్ పార్టికల్స్ ఏదైతే అక్కడ ఇనాక్యులేట్ అయిందో అది తొలగిపోతుంది అనమాట.
సో ఫస్ట్ వూండ్ వాష్, ఇట్ షుడ్ బి థరోలీ ఫ్లష్డ్ విత్ వాటర్ అండ్ సోప్ అనమాట. సోప్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఎఫెక్టివ్. సోప్ చాలా ఎఫెక్టివ్గా మన వైరస్ని చంపేస్తుంది. కాబట్టి సోప్ అండ్ వాటర్తో మనం థరోగా ఫ్లష్ చేయాలి అండ్ రిమూవ్ ఆల్ ద సెలైవా. నెక్స్ట్, పేషెంట్కి వూండ్ పెద్దగా ఉందనుకోండి, డిబ్రైడ్మెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే వూండ్ని సర్జికల్గా క్లీన్ చేయడము, కుక్క దంతాలు కానీ లేకపోతే ఇంకేదన్నా గోర్లు కానీ ఏదైనా ఫారిన్ బాడీ కానీ ఆ వూండ్లో కనుక ఇరుక్కుపోతే వూండ్ని మనం డిబ్రైడ్ చేసి దాన్ని రిమూవ్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్. తర్వాత ఇన్పేషెంట్ కేర్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే చాలా ఎక్స్టెన్సివ్గా వూండ్స్ ఉంటాయి, అంటే ఒంటి మీద వూండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉండి లోతుగా ఉండి మొహం మీద కానీ చేతుల మీద కానీ తల మీద కానీ ఎక్కడైనా వూండ్స్ ఉంటే దానికి ఇన్పేషెంట్ కేర్ అంటే పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, అవసరమైన యాంటీబయాటిక్స్ పెట్టుకోవడము, తర్వాత ఈ వూండ్ కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పేషెంట్కి న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్ వచ్చాయి అనుకోండి, అంటే సెకండ్ స్టేజ్ అంటే ఫ్యూరియస్ రేబీస్ కానీ లేకపోతే డ్రమ్ రేబీస్ కానీ పారాలసిస్ కానీ ఉంటే దానికి ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే పేషెంట్కి వచ్చిన సిమ్టమ్కి మనం ట్రీట్మెంట్ మాత్రమే చేయగలము. ఆ స్టేజ్లో ఉంటే కనుక పేషెంట్ 100% మోర్టాలిటీ అనేది ఉంటుంది. సో ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఎర్లీగా ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటే అంత బెటర్ అవుట్కమ్ ఉంటుంది. నెక్స్ట్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఏం చేస్తాము? పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే పేషెంట్కి కుక్క కాటు అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అని అంటాము. రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనేది హ్యూమన్ మోనోక్లోనల్ ఇమ్యునోగ్లోబులిన్ అనమాట. ఈ ఇమ్యునోగ్లోబులిన్ ఏంటి అంటే అట్ డోస్ ఆఫ్ 20 units per kg బాడీ వెయిట్ పేషెంట్కి మనం ఇవ్వాలి. ఎలా ఇస్తాము? ఈ ఇమ్యునోగ్లోబులిన్ని వూండ్ చుట్టూతా, అంటే ఎక్కడైతే ఆ పేషెంట్కి కుక్క కాట్ అయిందో ఆ వూండ్ చుట్టూతా ఈ ఇమ్యునోగ్లోబులిన్ని మనం బాడీ వెయిట్కి సంబంధించినంత వరకు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. క్యాలిక్యులేట్ చేసి వూండ్ చుట్టూతో ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన ఇంజెక్షన్ని యాంటీరోలాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది థై, అంటే తొడ భాగంలో ఆ నెక్స్ట్ ఇంజెక్షన్ ఇంట్రామస్కులర్గా ఇవ్వాలి. అది రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనమాట. ఇమ్యునోగ్లోబులిన్ ఎందుకు ఇస్తాము అంటే ఈ పేషెంట్కి ఫస్ట్ 1 weekలో అంటే వ్యాక్సిన్ తీసుకుని ఆ వ్యాక్సిన్ పనిచేసి ప్రొటెక్షన్ వచ్చే లోపు ఫస్ట్ 1 weekలో పేషెంట్కి ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి ఆ ఇమ్యునోగ్లోబులిన్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంట్రామస్కులర్ వ్యాక్సినేషన్స్. ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ ఇప్పుడు మనం ఇందాక ఇచ్చిన రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనేది 1 డోసు 0 day ఇస్తే చాలు. అదే వ్యాక్సిన్ అనుకోండి, ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్స్ మోస్ట్ కామన్గా ఇస్తాం మనం ఇక్కడ. సో ఇది 5 dosesగా ఇవ్వాలి. సో 5 doses కంటే ఏ రోజైతే మనకి కుక్క కాటు జరిగిందో అది డే 0గా తీసుకుంటాము. సో డే 0, డే 3, డే 7, డే 14 అండ్ డే 28 ఇలా 5 visitsలో మనం ఈ వ్యాక్సిన్ అనేది 5 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ప్రీవియస్గా ఇమ్యునైజేషన్ అయిపోయింది అంటే ఆల్రెడీ పేషెంట్కి ఒకసారి మనము ఈ రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, జస్ట్ బూస్టర్ డోస్ సరిపోతుంది. ఈ బూస్టర్ డోస్ అనేది ఏంటంటే ఇంట్రామస్క్యులర్గా 2 visits చాలు, అంటే డే 0 అండ్ డే 3 మనం ఇస్తే సరిపోతుంది. అది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఈ ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటే ఏంటి అంటే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనమాట. ఇది ఏం చేస్తుంది? ఈ వైరస్ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట వూండ్లో. సో మనం వూండ్ చుట్టూతో ఇవ్వడం వల్ల ఆ వైరస్ని అంతటిని న్యూట్రలైజ్ చేసేసి ఈ ఫస్ట్ వీక్లో మనకి ర్యాపిడ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో 20 international units per kg body weight it should be given around the wound and the remaining should be given on the anterolateral aspect of the thigh. So how do you prevent rabies? Prevention is always better than any cure. So prevention ఎలా చేస్తాము అంటే మాస్ వ్యాక్సినేషన్స్ చేయడం వలన, కాంట్రసెప్షన్ ఆఫ్ ది స్ట్రే డాగ్స్ చేయడం వలన మోస్ట్ కామన్గా వస్తుంది. నెక్స్ట్, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాము. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే పేషెంట్కి రేబీస్ రాకముందే మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం. సో ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది ఎవరిలో ఇస్తాము అంటే యానిమల్స్ని ఎక్కువగా హ్యాండిల్ చేసేవాళ్ళు, తర్వాత ఈ ట్రావెలర్స్,
లేకపోతే ఎక్కువ ఈ రేబిడ్ డాగ్స్ ఉన్న ప్లేసెస్లో సంచరించే వాళ్ళల్లో ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది ఇస్తాము. అది కూడా 0, 3 and 7 డేస్లో ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ రూపా గారు చాలా చక్కగా కుక్క కాటుకు సంబంధించిన రేబీస్ వ్యాధి గురించి చాలా చూశారు. దీంట్లో వచ్చేసి లైవ్ చూస్తున్నాను కూడా చాలా అప్రిషియేట్ చేసి పెట్టారు. ఇంద్రయ్య గారు యూఎస్ఏ నుంచి వెరీ యూస్ఫుల్ టాకింగ్ పెట్టారు ఆయన చాలా. అలాగే ఇంకా కొంతమంది కూడా చెబుతుంటారు, అబ్రాడ్లో కూడా చెప్తారు, అబ్రాడ్లో కూడా ఇది వాచ్ చేసి చాలా బాగా వెరీ యూస్ఫుల్ అన్నారు. అలాగే ఎక్సలెంట్ టాపిక్ అని వాళ్ళు పెట్టారు. ఎలాంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ టాపిక్ అని మనకి ఇప్పుడు లైవ్లో చూసిన వాళ్ళు పెట్టారు. మనకి స్టేట్స్ నుంచి కూడా మనకు వచ్చిన, అలాగే అబ్రాడ్ యూకే వాళ్ళు కూడా వచ్చిందండి. వాళ్ళందరూ కూడా అదే మనకి ఈ హెల్త్ టాపిక్స్ మాత్రం చాలా చక్కగా లైవ్ చూస్తున్నారు. అందరూ కూడా దేశాల్లో చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా వినండి, ఇలాగే చూస్తారండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరు క్వశ్చన్స్ మాత్రం అందరూ అప్రిసియేషన్ తప్ప ఫేస్బుక్లో ఎవరు కూడా క్వశ్చన్స్ ఎవరు అడగలేదు. అంటే మీరు అంత క్లియర్గా చెప్తారనమాట. ఇక్కడ ఉన్నవాడు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ టాపిక్ మీద ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? బాగా ఫేస్బుక్ వచ్చిన అప్పుడు ఇమ్మీడియట్గా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? ఆయుర్వేద తీసుకోవాల్సి అనుకోవచ్చు. ఫేస్ మీద కానీ లేకపోతే హెడ్ మీద, నెక్ మీద కూడా ఏదన్నా ఈ యానిమల్ బైట్ వస్తే ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ద బెటర్, ద బెస్ట్ యాక్చువల్. ఎందుకు అంటే ఫేస్ మీద నుంచి త్వరగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వైరస్ అనేది పాకిపోతుంది. అట్లీస్ట్ ఒక 200 మీటర్స్ అది అంత ఫాస్ట్గా అప్రోచ్ అయిపోతూ ఉంటుంది. సో గంటకి వైరస్ అనేది మన బ్రెయిన్లోకి ప్రవేశించడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్. ఇప్పుడు కాలు మీద దెబ్బ తగిలినప్పుడు ఈ రేబీస్ జబ్బు అనేది డిలేడ్ టైంలో రావచ్చు. అదే ఫేస్ మీద కానీ, చేతుల మీద కానీ, నెక్ మీద కానీ అయితే చాలా ఎర్లీగా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్. అంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఇమ్యునోగ్లోబిన్స్ 2 ఇచ్చేసేయవలసి వస్తుంది, అంతే కదండి? అదే తర్వాత వూండ్ని వాష్ చేయడం చెప్పారు మీరు. మన సోప్, బట్టల సోపు అది కనుక అవైలబుల్గా ఉంటాయి, ఇమీడియట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వైరస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ నార్మల్ సోప్ డిటర్జెంట్కి కూడా అది ఇన్యాక్టివేట్ అయిపోతుంది. సో అందుకని ఎప్పుడైతే ఆ కాటు మనకి వస్తే పేషెంట్కి ఇమీడియట్గా వాటర్ అండ్ సోప్తో ఎంత థరోగా వాష్ చేస్తే అంత బెటర్. సూచర్ చేయొచ్చు. సర్జికల్ డిబ్రైడ్మెంట్స్ ఎప్పుడవుతాయంటే లార్జ్ వూండ్స్, అంటే వూండ్ పెద్దగా ఉండి తర్వాత యూజువల్గా ఏంటంటే వీ హ్యావ్ టు లీవ్ ఇట్ లైక్ దట్, దానంతటా అదే వూండ్ హీల్ అవుతుంది. అలా కాకుండా చాలా ఎక్కువ శాతం కనుక ఊడిపోతే అప్పుడు మనం ఇమ్యునోగ్లోబులిన్ ఇచ్చుకున్న తర్వాత, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సర్జికల్గా దాన్ని క్లోజ్ చేయొచ్చు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత యూజ్ చేయాలి, వెంటనే ఇమీడియట్గా సూచన చేయడానికి ఇమీడియట్గా వద్దు. అది క్లీన్ అవ్వాలి, దాంట్లో ఉన్న ఇదంతా తీసేయాలి. ఏదైనా ఫారిన్ బాడీ లైక్ డాగ్ టూత్ కానీ, క్యాట్ టూత్ కానీ, ఇంకేదైనా ఫారిన్ బాడీ కానీ దాంట్లో ఉంటే దాన్ని వెంటనే రిమూవ్ చేసేసి డిబ్రైడ్ చేసుకొని ఆ వుండ్ని అలా సెల్ఫ్ హీల్ అయ్యేలా వదిలేయాలి. థ్యాంక్స్ అండి. ఇంకెవరికి డౌట్స్ లేవు కదా? ఇప్పుడు డాక్టర్ మార్గ గారు వందన చేస్తారు. డాక్టర్ కొల్లి రూపా గారు చాలా చక్కగా, ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకంటే స్ట్రే డాగ్స్ చాలా ఉన్నాయి. తర్వాత డాక్టర్ ఇంకొక క్వశ్చన్ అండి, పెంపుడు కుక్కలు ఉన్నాయి, పెంపుడు కుక్కలకి మనం వ్యాక్సిన్ ఇస్తాము, ఇస్తే అది ఒకవేళ కరిచింది అనుకోండి, ఆ కరిస్తే వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలా అవసరం లేదా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డాగ్ బైట్ అండి, ఏదైనా అంటే ప్రీవియస్గా డాగ్ వ్యాక్సినేటెడ్ అయినా కూడా ఇఫ్ యూ వాంట్ టు బీ ఆన్ ద సేఫర్ జోన్, ఏ వూండ్ అయినా సరే యానిమల్ బైట్ అయితే కనుక కంపల్సరీగా వ్యాక్సినేషన్ ఈజ్ ఇండికేటెడ్. కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిది.
అంటే వీ డజంట్ నో పేషెంట్కి ఆ డాగ్ వ్యాక్సినేటెడ్ అయినా కూడా దానికి రేబీస్ ఉందా లేదా అనేది మనం చెప్పలేం. సో యూజువల్గా ఏంటంటే ఒకవేళ బైట్ అయిందనుకోండి, ఆ డాగ్ని ఒక 10 days మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. ఒకవేళ ఈ 10 daysలో అదేమైనా సిమ్టమ్స్ చూపిస్తుంటే మనము వెంటనే పేషెంట్కి ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సినేషన్స్ అన్నీ ఇవ్వాలి. లేదు ఆ సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే కూడా వెయిట్ చేయొచ్చు. బట్ వాట్ మై చాయిస్ ఇస్ బెటర్ గో ఫర్ వ్యాక్సినేషన్. అంటే 5 injections ఇచ్చేసేయాలండి, తీసుకోవడం బెటర్. అంతేగాని అది 3 injections ఇవ్వడం అటువంటిది ఏం లేదు. లేదు, మొత్తం డోస్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ కాకుండా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ లాగానే తీసుకోవడం బెటర్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీకోసం ఈ క్వశ్చన్స్ అన్నీ వేసాను. ఇప్పుడు మనం ఏ డాగ్ కరిచినా ఇమ్మీడియట్గా వూండ్ వాష్ చేసేసుకుని దాన్ని డాగ్ కానీ, క్యాట్ కానీ, కోతి కానీ, గబ్బిలం కానీ, నక్క కూడా ఉందండి దిట్ట, నక్క కానీ, దీనిలో ఏది కరిచినా ఇమ్మీడియట్గా మనం వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది మంచిది. అది మటుకు డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. అవన్నీ మనం పాటించినట్టయితే మనకి రేబీస్ రాకుండా ఉంటుంది. రేబీస్ వస్తే చాలా ప్రమాదకరమే, మనిషి చనిపోయే స్థితి వస్తుంది. అంచేత తప్పనిసరిగా వెంటనే వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం అంటే మనకి నెక్స్ట్ వీక్ అండి 12వ తారీఖు సాయి కృష్ణ గారు, ఆయన పిడియాటిక్ ఆర్థోపెడిక్ సర్జను. ఆయన పిడియాటిక్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, దాని ట్రీట్మెంటు, దాని గురించి మాట్లాడతారు. వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం వస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.